అందరికీ నమస్కారం. మన కమ్యూనిటీ ప్రయాణంలో ఇది ఒక చాలా ప్రత్యేకమైన అప్డేట్. మనం ఆలోచనల నుండి ఇప్పుడు యాక్షన్లోకి అడుగుపెడుతున్నాం. అంటే ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోందన్నమాట. మరి ఆలస్యమెందుకు? ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే అన్నిటికంటే ముందు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మనస్ఫూర్తిగా ఒక పెద్ద థ్యాంక్యూ. ఈ మధ్య జరిగిన సర్వే #2లో పాల్గొని వాళ్ల అమూల్యమైన సమయాన్ని మనకి కేటాయించిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. సరే, మరి మన కమ్యూనిటీ ఎలా స్పందించిందో చూద్దామా? ఇక్కడ చెప్పుకోవాల్సిందేంటంటే వచ్చిన రెస్పాన్స్ కేవలం నంబర్స్ పరంగానే కాదు, అది చాలా లోతైన, ఎంతో అర్థవంతమైన విషయాలను మనకు తెలియజేసింది. అసలు విషయమేంటంటే మన సభ్యులు తమ ఆలోచనలని, వాళ్ల అభిప్రాయాలని పంచుకోవడానికి ముందుకు రావడమే. అదే మనం కలిసి నిర్మిస్తున్న ఈ ప్రయాణానికి సరైన రూపాన్నిస్తోంది. ఓకే, ఇప్పుడు మనం క్వాంటిటీ నుండి క్వాలిటీ వైపు వెళ్దాం. అంటే ఈ సర్వేల వెనుకున్న 2 భాగాల వ్యూహమేంటో కొంచెం వివరంగా చూద్దాం. ఇది చాలా పక్కా ప్లానింగ్తో చేసిన ప్రాసెస్. చూడండి, ఈ 2 సర్వేల వెనుక చాలా క్లియర్ స్ట్రాటజీ ఉంది. సర్వే నంబర్ 1 అంటే క్వాంటిఫై. అసలు మనతో ఇంకా ఎంతమందున్నారు, మనతో టచ్లో ఉండాలనుకుంటున్నారో లెక్కించడానికి ఉపయోగపడింది. ఇక సర్వే నంబర్ 2 అంటే క్వాలిఫై. ఇది మన కమ్యూనిటీ యొక్క నాణ్యతను అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసింది. అంటే మన కమ్యూనికేషన్స్ వాళ్లపై ఎంత ప్రభావం చూపేయి, మన నెక్స్ట్ అడ్వెంచర్కి అందరూ రెడీగా ఉన్నారా లేదా లాంటి కీలకమైన విషయాలపై ఒక మంచి క్లారిటీ వచ్చింది. అయితే ఇదంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన స్టేజ్కి తీసుకొచ్చింది. అదేంటంటే ఈ ఇన్సైట్స్, ఈ అవగాహన ఇప్పుడు యాక్షన్గా మారబోతోంది. మన భవిష్యత్తుకి అసలైన ఇంధనం ఏదైనా ఉందంటే అది అందరి ఫీడ్బ్యాకే. సో కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ అంటే కేవలం డేటా మాత్రమే కాదు, అదొక ఫ్యూయల్ లాంటిది, ఒక శక్తి. మనందరి పెద్ద సాహసోపేతమైన అందమైన ఉమ్మడి కలవైపు మనం చేసే ప్రయాణానికి కావలసిన పవర్ని, డైరెక్షన్ని ఇచ్చేది ఇదే. సో కమ్యూనిటీ మాట్లాడింది. ఆ మాటని మేం విన్నాం. ప్రతి ఒక్క అభిప్రాయాన్ని, ప్రతి ఒక్క మాటని చాలా సీరియస్గా తీసుకున్నాం. ఇకపై మనం వేసే ప్రతి అడుగుకి మార్గదర్శకం వాళ్ల మాటలే. రైట్, ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయానికి వద్దాం. మన జర్నీ అహెడ్ అంటే మన ముందున్న మార్గం ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఎగ్జైటింగ్ డెవలప్మెంట్స్ రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందున్న మార్గం మీద ఒక క్లారిటీ కోసం ఇక్కడ 3 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, రాబోయే కొద్ది రోజుల్లోనే సర్వే యొక్క నిర్దిష్ట ఫలితాలని పంచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ స్టెప్గా ఆ ఫలితాల ఆధారంగా అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే దానిపై ఒక డీటెయిల్డ్ అప్డేట్ ఇస్తాం. ఇక ఫైనల్గా అందరూ ఎదురుచూస్తున్న లైవ్ గ్లోబల్ అప్డేట్, దాని టైమ్ అండ్ డేట్ కోసం 1OS 15 అనౌన్స్మెంట్ మీద ఒక కన్నేసి ఉంచండి. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రయాణంలో మన కమ్యూనిటీ చూపిస్తున్న నమ్మకం, విధేయత, ఇంకా ఆ ఉత్సాహం నిజంగా అద్భుతం. మనమందరం కలిసి ఈ కమ్యూనిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఇది మరోసారి ప్రూవ్ చేస్తోంది. ఈ మాట మన స్ఫూర్తిని పర్ఫెక్ట్గా చెప్తుంది. ప్రతి అడుగులో కృతజ్ఞత, ప్రతి పరుగులో అభివృద్ధి. ఇదే మనల్ని ముందుకు నడిపిస్తున్న పాజిటివ్ ఎనర్జీ. సరే, ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఇంతటి ఉత్సాహంతో, ఇంతటి ఫీడ్బ్యాక్తో మన పెద్ద సాహసోపేతమైన అందమైన ఉమ్మడి కల చివరికి ఎలా ఉండబోతుంది? ఇది నిజంగా ఎగ్జైటింగ్ క్వశ్చన్ కదా. దీనికి సమాధానం రాబోయే గ్లోబల్ అప్డేట్లో మనమందరం కలిసి తెలుసుకోబోతున్నాం. సో స్టే ట్యూన్డ్.